శాంతి. ఈరోజు బాబా మురళిలో పవిత్రత విషయంలో ఇది నా ఆర్డినెన్స్ అన్నారు. దీన్ని మీరు భగవంతుని యొక్క శాసనంగా భావించి పరస్పరం ఆత్మిక దృష్టిని పెంచుకోండి అన్నారు. బాయి దృష్టిని పక్కా చేసుకోవాలి అని. ఎందుకంటే ఇదే అన్నింటికంటే ముఖ్యమైన విషయము. ఎన్నో విషయాల నుండి ముక్తిని పొందడానికి ఇదే పురుషార్థం. బాబా ఈ మధ్య మురళిలో బాగా చెప్తున్నారు. ఎవరితో మాట్లాడినా కూడా మస్తకం మధ్యలో భృకుటిలో ఆత్మ బాయిని చూస్తూ మాట్లాడండి అని. మరి ఈరోజటి మురళిలో కూడా బాబా ఈ విషయాన్ని బాగా నొక్కి పిల్లలకి పక్కా చేయించారు. ఇది 3rd మే మురళి. मीठे बच्चे, इस दुखदाम को जीते जी तलाक दो, क्योंकि तुम्हें सुखदाम जाना है. మధురమైన పిల్లలు, మీరు ఈ దుఃఖధామాన్ని జీవించి ఉండగా వీడుకోలు ఇవ్వండి. ఎందుకంటే మీరు సుఖధామానికి వెళ్ళేది ఉంది. మనం చనిపోయాక ఎలాగో ఈ దుఃఖధామానికి దూరంగా అవుతాం. కానీ బాబా ఏం చెప్తున్నారంటే జీవించి ఉండగా ఈ దుఃఖధామంతో విడాకులు తీసుకోండి. సుఖధామానికి వెళ్తున్నాం కాబట్టి వెళ్ళే ముందు అదే స్థితిని ఇక్కడ తయారు చేసుకొని వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నామో ఇంకా దాంతోనే మనసు బుద్ధి కనెక్ట్ అయిపోవాలి. ప్రశ్న, బాప్ బच्चों को कौन सी एक छोटी सी मेहनत देते हैं? బాబా తన పిల్లలకు ఎటువంటి ఒక చిన్న శ్రమను ఇస్తున్నారు? బాబా తన పిల్లలకు ఏ శ్రమను ఇస్తున్నారు? జవాబు, బాబా कहते बच्चे काम महाशत्रु है, इस पर विजय प्राप्त करो. బాబా అంటారు, పిల్లలు కామం మహాశత్రువు, దీనిపైన విజయాన్ని ప్రాప్తించుకోండి. యహీ తుమే थोड़ी सी मेहनत देता हूँ, ఇదే మీకు నేను ఇస్తున్న కొద్దిపాటి శ్రమ. తుమ్హే సంపూర్ణ పావన్ బన్నా హై, మీరు సంపూర్ణ పావనులుగా తయారవ్వాలి. పతిత్ సే పావన్ అర్థాత్ పారస్ బన్నా హై, పతితుల నుండి పావనంగా అనగా పారసంగా తయారవ్వాలి. పారస్ బన్నే వాలే పత్తర్ నహీ బన్ సక్తే, పారసంగా తయారయ్యేవారు రాయిగా కాలేరు. పారసమని కూడా ఒక రాయి, కానీ నార్మల్ రాయికి దానికి తేడా ఉంది కదా. పారసమనితో దేన్ని తాకినా అది బంగారం అయిపోతుంది, మరి అంత విలువైనది అది. तुम बच्चे अभी गुलगुल बनो तो बाप तुम्हें नैनों पर बिठाकर साथ ले जाएंगे. మీరు పిల్లలు ఇప్పుడు పూల వలె తయారవ్వండి, అప్పుడు బాబా మిమ్మల్ని తన కన్రెప్పల పైన కూర్చోబెట్టుకొని ఇంటికి తీసుకెళ్తారు. మనం బరువుగా ఉంటే కనురెప్పల పైన కూర్చోగలుగుతామా? అందుకే బాబా మీరు పూల సమానంగా తయారవ్వండి. పూలు తేలిగ్గా ఉంటాయి కదా, అలా మనం కూడా పూల వలె పూల లాంటి స్వభావంతో ఉండాలి. అప్పుడు బాబా మనల్ని తన నయనాల్లో ఇముడ్చుకొని తీసుకెళ్తారు. ఓం శాంతి. रूहानी बाप रूहानी बच्चों को समझाते हैं. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. ये तो बच्चे जरूर समझते हैं हम ब्राह्मण ही है जो देवता बनेंगे. ఇదైతే పిల్లలు మీ అందరికి అర్థమవుతుంది కదా, మనం బ్రాహ్మణులమే దేవతగా తయారవుతాము అని. ఏ పక్కా నిశ్చయ హేనా, ఇది పక్కా నిశ్చయం ఉంది కదా. टीचर जिसको पढ़ाते हैं जरूर आप समान बना देते हैं. టీచర్ ఎవరికి చదివిస్తారో వారిని తప్పనిసరిగా తన సమానంగా తయారు చేస్తారు. చెప్పాలంటే టీచర్స్ ఎప్పుడు టీచర్ లెవెల్లోనే ఉంటారు, కానీ టీచర్స్ చదివించిన తర్వాత ఆ స్టూడెంట్స్ ఆ టీచర్ కన్నా ఇంకా గొప్ప స్థాయికి చేరుకుంటారు. మరి బాబా అందుకే అంటారు, పిల్లలు నేను మీకు చదివిస్తున్నాను, మీరు విశ్వానికి యజమానిగా అవుతారు, నేను అవ్వను అని అంటారు. బాప్ స్వర్గవాసి బనాతే హే, రావణ్ నరకవాసి బనాతే హే.
మరి ఇక్కడ టీచర్ బాబా మనల్ని చదివించి తన సమానంగా చేస్తున్నారు. ఇదైతే నిశ్చయం యొక్క విషయం. కల్పకల్పం బాబా వచ్చి ఇలా పిల్లలకి అర్థం చేయిస్తారు. నరకవాసీలను బాబా స్వర్గవాసిగా తయారు చేస్తారు. మొత్తం ప్రపంచాన్ని బాబా తయారు చేస్తారు కదా. బాబా స్వర్గవాసిగా చేస్తూ ఉంటే ఇంకొక వైపు రావణుడు నరకవాసిగా చేస్తూ ఉంటాడు. ఈ సమయంలో ఇది రావణ రాజ్యం, సత్యుగంలో ఉండేది రామరాజ్యం. తప్పకుండా రావణ రాజ్యంలోనే రావాల్సి వస్తుంది కదా. మరి రామరాజ్య స్థాపన చేసేవారు ఒకరు ఉన్నారు అంటే రావణ రాజ్యాన్ని కూడా స్థాపించేవారు ఉంటారు కదా. ఎవరు మరి? రామ్ భగవాన్ కు కహా జాతా హై. రాముడు అని భగవంతుణ్ణి అంటారు. భగవాన్ నయి దునియా స్థాపన కర్తే హై. మరి భగవంతుడే కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తూ ఉన్నారు. జ్ఞాన్తో బహుత్ సహజ్ హై. జ్ఞానం అయితే చాలా సహజమైనది. కోయి బడి బాత్ నహీ హై. గొప్ప విషయం ఏమీ లేదు అంటున్నారు బాబా. నిరహంకారి, ఇంత గొప్ప జ్ఞానం ఇస్తూ కూడా ఈ జ్ఞానం చెప్పడం గొప్ప విషయం ఏమీ కాదు అంటున్నారు. परंतु पत्थर बुद्धि ऐसे है जो पारस बुद्धि होना ही असंभव समझते हैं. బాబా ఇంత ప్రేమతో ఇంత ఓర్పుతో ఇంత బాగా వినిపిస్తూ ఉన్నా కొందరి బుద్ధి రాతిలాగా ఎలా ఉంది అంటే బండ బుద్ధి అంటారు బాబా. రాతి బుద్ధి ఎంత చెప్పినా కూడా అస్సలు పారసబుద్ధి కావట్లా. పారసబుద్ధిగా అవడం అసంభవం లాగే కనబడుతుంది అంటున్నారు. नरकवासी से स्वर्गवासी बनने में बड़ी मेहनत लगती है. నరకవాసి నుండి స్వర్గవాసిగా అవడంలో చాలా శ్రమ పడుతూ ఉంటారు. క్యూంకి మాయా కా ప్రభావ్ హై. ఎందుకంత శ్రమ అంటే మాయ ప్రభావం ఉంది అంటున్నారు. కిత్నే బడే బడే మకాన్ 50 మంజిల్ 100 మంజిల్ కే బనాతే హై. ఎంత పెద్ద పెద్ద మందిరాలు, 50 అంతస్తులు 100 అంతస్తులు అవి కూడా తయారు చేస్తూ ఉంటారు. స్వర్గమే కోయి ఇత్నీ మంజిల్ నహీ హోతీ. 100 ఏంటి 150 అంతస్తులు కూడా తయారు చేశారు కదా. అలా ఎన్నో అంతస్తులు అవి ఉన్నాయి. ఏవైతే ట్విన్ టవర్స్ పడిపోయాయో అవి 100 అంతస్తుల పైనే ఉన్నాయి. మరి అలా బాబా అంటారు ఈ ప్రపంచంలో మాయా షో ఎంత ఉంది అంటే చాలా పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తూ ఉంటారు. ఆజ్కల్ యహా హీ బనాతే రేతే హే. స్వర్గంలో అయితే అలా ఉండవు. అన్న అంతస్తుల అవసరం ఏముంది అసలు? చాలా బోలెడంత స్థలం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక చిన్నపాటి ఊరంతా ఉంటుంది. ఒక్కొక్క గ్రామం ఒక్కొక్కరి ఇల్లు లాగా ఉంటుంది. అక్కడ అంత స్థలం ఉంటుంది. అందుకే అక్కడ అంతస్తులు నిర్మించారు. ఈ రోజుల్లో అయితే ఇది బాగా పెరిగిపోయింది ఫ్యాషన్. ఎక్కడ చూసినా అపార్ట్మెంట్లు, అన్ని అంతస్తులు కడుతున్నారు. ఎంతో మంది కలిసి ఒకే చోట ఉంటున్నారు. కొన్ని ఆఫీస్లో ఉద్యోగం చేయడానికి అలాంటి బిల్డింగ్స్ అంటే ఓకే, కొన్ని గంటలు మాత్రమే పనిచేస్తారు వస్తారు. కానీ 24 గంటలు మరి ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా, అంతంత అంతస్తులు నిర్మిస్తున్నారు. ఏదైనా చిన్న భూకంపం వచ్చింది అంటే మొత్తం పడిపోతాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా భూకంపం వచ్చిన తైవాన్లో ఎలా బిల్డింగ్స్ అన్ని పడిపోయాయి అనేది చూపించారు కదా. అలా ప్రతి చోట బాగా అంతస్తులు నిర్మిస్తున్నారు. మీకు తెలుసు కదా సత్యుగంలో అయితే ఇటువంటి భవనాలు ఉండవు. స్వర్గమికు ఇత్నీ మంజిల్ నహీ హోతీ. స్వర్గంలో అన్ని అంతస్తులే ఉండవు అంటున్నారు. ఇక్కడే అలా తయారు చేస్తారు. बाप कुछ समझाते हैं. इतना छोटा झाड़ सारे विश्व पर होता है तो वहाँ मंजिलें आदि बनाने की दरकार ही नहीं. ఇక్కడ జనాభా ఎక్కువ కాబట్టి అంతస్తులు కట్టాల్సి వస్తుంది. అక్కడ చాలా చిన్న వృక్షం, స్థలం చాలా అధికంగా ఉంటుంది. మరి ఇంత స్థలంలో కొద్ది మందే ఉంటే ఇంకా అంతస్తులు కట్టే అవసరం ఏముంటుంది? అవసరం ఏర్పడదు. అక్కడ చాలా భూమి ఉంటుంది. డేర్ కే డేర్ జమీన్ పడి రేతి హై. లెక్క లేనంతగా భూమి అలా పడి ఉంటుంది అంటున్నారు. యహాతో జమీన్ హై నహీ. ఎక్కడైతే భూమి లేదు
इसलिए जमीन का दाम कितना बढ़ गया है. అందుకే భూమికి ఎంత ధర పెరిగింది. భూమి వాల్యూ బాగా పెరిగిపోయింది కదా. చిన్న చిన్న స్థలాలని ఎన్నో లక్షలు పెట్టి కొనుక్కుంటూ ఉన్నారు. ఒక సెంట్కి, ఒక గజానికి, ఒక ఫీట్ కింద, స్క్వేర్ ఫీట్ కింద ఇలా లెక్కలు కట్టి మరీ కొనుక్కుంటున్నారు. సత్యుగంలో అలా ఉండదు. జిస్కో జితనీ జమీన్ చాహియే లే సక్తా హై. ఎవరికి ఎంత భూమి కావాలి అనుకుంటే అంత తీసుకోవచ్చు. అక్కడ అసలు ఏమీ కొనుక్కునే పని లేదు. వహా తో జమీన్ కా భావ్ లగ్తా హీ నహీ. అక్కడ అసలు భూమికి వెల కట్టరు అంటున్నారు. నా మున్సిపల్ ట్యాక్స్ అది లగ్తా హై. పోనీ మున్సిపాలిటీ ట్యాక్స్ కూడా ఉండదు అంటున్నారు. ఇక్కడైతే ఎంత భూమి ఉంటే అంత ట్యాక్స్ కూడా కట్టాలి. ఎంత పెద్ద ఇల్లు ఉంటే అంత ట్యాక్స్ కూడా కట్టాలి. అక్కడ అసలు ట్యాక్స్ లేవు అంటున్నారు. లక్ష్మీనారాయణులు వారి రాజ్యంలో ప్రజల దగ్గర నుండి అలా పన్ను కలెక్ట్ చేయరు. ఇక్కడైతే రాజులు కూడా కలెక్ట్ చేశారు పన్ను, కానీ అక్కడలా ఉండదు అంటున్నారు. జిస్కో జితనీ జమీన్ చాహియే లే సక్తా హై. ఎవరికి ఎంత భూమి కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు అంటున్నారు. యహా తో జమీన్ హై నహీ. ఇక్కడ అసలు భూమి లేనే లేదు, అందుకే అంత ధర పెరిగింది. వహా తుమ్కో సబ్ కుచ్ మిల్ జాతే హై సిర్ఫ్ ఏక్ బాప్ కి ఇస్ నాలెడ్జ్ సే. అక్కడ మీకు అన్నీ దొరుకుతాయి. ఇవన్నీ లభిస్తున్నది కేవలం బాబా ఇచ్చే ఈ ఒక్క జ్ఞానంతో. ఇన్ని రకాలుగా పొందుతాం మనం. मनुष्य 100 मंजिल आदि जो बनाते हैं उनमें भी पैसे आदि तो लगते हैं ना. ఇప్పుడు మనుషులు 100 అంతస్తులు కడుతున్నారు, దానికి కూడా చాలా డబ్బు ఉపయోగించాల్సి వస్తుంది కదా. ఎన్ని అంతస్తులు పైకి కట్టాలో అంత లోతుగా పునాదులు కూడా వెయ్యాలి, అంత ఖర్చు కూడా అవుతుంది మరి దానికి. అతాహ ధన్ రేతా హై. అక్కడైతే డబ్బులకు లెక్కలేదు, లెక్కలేనంత ధనం ఉంటుంది అంటున్నారు. పైసే కా కదర్ నహి. అసలు డబ్బులు లెక్క పెట్టుకోవడం, తిజోరీల్లో పెట్టుకోవడం అసలు ఇటువంటిది ఏమీ ఉండదు అక్కడ. దాచుకునే పనే లేదు అసలు. డేర్ పైసే హోంగే తో క్యా కరేంగే. చాలా డబ్బు ఉంటుంది అక్కడ, ఏం చేసుకుంటారు. సోనే హీరే మోతియోంకే మెహలాది బనా దేతే హై. వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, ముత్యాలతో మెహల్స్ నిర్మిస్తారు, మెహల్లకు పెట్టేస్తారు. అన్ని గోడలకి, షోగా, రూఫ్కి, మొత్తం అంతటా కూడా అవే ఉపయోగిస్తారు, అదే మెటీరియల్. ఇక్కడ మట్టి, సిమెంట్, ఇసుక వాడితే అక్కడ బంగారము, వెండి, వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు, పగడాలు ఇవి వాడతారు. మొత్తం మెటీరియల్ ఇవి ఉపయోగిస్తారు. అభి తుమ్ బచ్చోం కో కితనీ సమజ్ మిలీ హై. ఇప్పుడు పిల్లలు మీకు ఎంత తెలివి లభించింది అంటున్నారు. సమజ్ और బేసమజ్ కి హీ బాత్ హై. ఇది తెలివి మరియు తెలివి తక్కువతనం విషయమే బాబా చెప్తున్నారు. సతో బుద్ధి మరియు తమో బుద్ధి అంటారు. సతో ప్రధానము అని స్వర్గానికి యజమానిగా ఉన్న స్థితిని అంటారు. తమో గుణి బుద్ధి అని నరకానికి యజమానిగా ఉన్న స్థితిని అంటారు. ఇక్కడైతే స్వర్గం లేనే లేదు. ఏహే రౌరవ్ నరకం. ఇది ఖచ్చితంగా రౌరవ నరకం. बहुत दुखी है इसीलिए पुकारते हैं भगवान को फिर भूल जाते हैं. చాలా దుఃఖితులుగా ఉన్నారు, అందుకే పిలుస్తూ ఉన్నారు భగవంతుని. పిలుస్తున్నారు, మర్చిపోతున్నారు. कितना माता मारते కాన్ఫరెన్స్ ఆది करते रहते हैं कि एकता हो जाए. ఎంత తలగొట్టుకుంటూ ఉంటారు భగవంతుని విషయంలో, ఎంత వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి, ఎన్ని చర్చా సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఐక్యతను తీసుకురావాలి, అందరూ ఒకటిగా అవ్వాలి, అన్ని మతాల సారం ఒక్కటే అనుకుంటూ చెప్తారు. కానీ లాభం ఏంటి? అన్ని చేసి కూడా మళ్ళీ ఎవరి దారి వాళ్ళదే. పరంతు తుమ్ బచ్చే సమజ్తే హో ఏ ఆపస్ మే మిల్ నహీ సక్తే. కానీ మీకు మాత్రం తెలుసు, ఇటువంటి ఎన్ని సమావేశాలు చేసినా
ఎన్ని సమ్మేళనాలు ఏర్పాటు చేసినా పరస్పరం వీళ్ళందరూ కలిసి ఒకటిగా అవ్వడం అసంభవం. అందరూ ఒకటిగా కాలేరు. ఏ సారా జాడ్ జర్జడీభూత్ హై, మొత్తం వృక్షం అంతా శిథిల స్థితికి చేరుకుంది. ఫిర్ నయా బంతా హై, మళ్ళీ కొత్తదిగా తయారవుతుంది. బాబా మొన్న ఒక మురళిలో చెప్పారు, ఇదే వృక్షం నుండి అంటు తీయడం జరుగుతుంది, కొత్తగా ఏదో విత్తనం కాదు. ఇప్పుడు కొత్త వృక్షం ఎలా వస్తుంది? దీని అంటే వేసి మళ్ళీ కొత్త వృక్షాన్ని తయారు చేయడం జరుగుతుంది. అంటే కొత్త వృక్షానికి అంటు వేయడానికి ఇక్కడి నుండే బీజం పడుతుంది, ఇక్కడి నుండే దానికోసం అన్ని ఏర్పాట్లు చేయాలి. మీకు తెలుసు కలియుగం నుండి సత్యుగం ఎలా తయారవుతుంది అని. కలియుగంలో ఉన్నటువంటి మనుషులే పురుషార్థం చేస్తారు, పావనంగా అవుతారు. మళ్ళీ వాళ్ళే పైకెళ్ళి సత్యుగంలో దేవీ దేవతలుగా జన్మ తీసుకుంటారు. ఇదంతా ఇక్కడి నుండే జరుగుతుంది. ఏ నాలెడ్జ్ తుమ్కో బాప్ అభి సమజాతే హై, ఈ జ్ఞానం మీకు బాబా ఇప్పుడే అర్థం చేయిస్తున్నారు. సత్యుగ్వాసి సో ఫిర్ కలియుగ్వాసి బంతే హో, ఫిర్ తుమ్ సంగం యుగ్వాసి బన్ సత్యుగ్వాసి బంతే హో. సైకిల్ ఇది. ముందు సత్యుగవాసిగా అవుతారు, తర్వాత కలియుగవాసిగా అవుతారు, తర్వాత సంగమయుగవాసిగా, మళ్ళీ సత్యుగవాసిగా. అడుగుతారు, ఇంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో, వీళ్ళందరూ సత్యుగానికి వెళ్తారా అంటారు. నహి, జో సచ్చి సత్యనారాయణ కి కథ సునేంగే వహి స్వర్గ్ మే జాయేంగే. ఇంతమంది వెళ్తే ఇంకా అదేం బాగుంటుంది, అక్కడ కూడా ఇదే గొడవలు. అందుకే బాబా అంటారు, పిల్లలు ఎవరైతే సత్యమైన సత్యనారాయణ కథను వింటారో వారే స్వర్గానికి వెళ్తారు. బాకీ సబ్ శాంతిధామ్ మే చలే జాయేంగే. మిగతా అందరికీ శాంతిధామం ఇల్లు ఉంది, అక్కడ ఎంత కాలమైనా ఉండొచ్చు, రెస్ట్లో ఉంటారు. డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవ్వరు పైనుండి క్రిందకు దిగరు, అందరూ హాయిగా నిద్రలో ఉంటారు పరంధామంలో. దుఃఖధామ్తో హోగా హీ నహి, దుఃఖధామం అయితే ఉండనే ఉండదు, ఎందుకంటే భూమిపైన మొత్తం సుఖధామమే ఉంటుంది, స్వర్గమే ఉంటుంది. ఇంకెక్కడ ఏ మూలన కూడా దుఃఖం మిగిలి ఉండదు. తో ఇస్ దుఃఖధామ్ కో జీతే జీ తలాక్ దే దేనా चाहिए. మరి ఈ దుఃఖధామానికి జీవించి ఉండగా డైవర్స్ ఇచ్చేసేయాలి. ముస్లిమ్స్ అయితే 3 సార్లు తలాక్ 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 అంటే విడాకులు అయిపోతుందంట. మరి మనం మనస్సులో పూర్తిగా ఈ దుఃఖధామానికి తలాక్ ఒక్కసారి చాలు. మనది సంకల్పం అంతా స్ట్రాంగ్ గా చేయాలి, దృఢ సంకల్పం చేయాలి. ఇంకా నాకు ఈ ప్రపంచంలో ఏమీ అవసరం లేదు, దేనితోనూ ఏమీ అవసరం లేదు, నాకు బాబా తప్ప ఇంకెవరూ లేరు. ఏదైనా కావాలి కావాలి అనుకుంటేనే కదా ఈ ప్రపంచంతో అటాచ్మెంట్ పెరిగేది, దాంతోనే లింక్ అయ్యి ఉండేది. అందుకే తలాక్ అంటే కంప్లీట్ డైవోర్స్, ఇంకా దానికి నాకు సంబంధం లేదు. అలా బాబా అంటారు, బుద్ధితో డిటాచ్ అవ్వండి. మీరు ఎలా డైవర్స్ ఇవ్వవచ్చు అనేది బాబా మనకి యుక్తిని తెలియజేస్తున్నారు. ఈ మొత్తం సృష్టిలో దేవీ దేవతల రాజ్యం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు బాబా తిరిగి దాన్ని స్థాపిస్తూ ఉన్నారు. హమ్ ఉస్ బాప్ సే విశ్వకా రాజ్య లే రహే హే, మనం ఈ తండ్రి నుండి విశ్వరాజ్యాన్ని తీసుకుంటున్నాం. డ్రామా ప్లాన్ అనుసారంగా అన్ని మార్పులు తప్పనిసరిగా జరుగుతాయి. ఇదైతే పాత ప్రపంచం, దీన్ని సత్యుగం అంటారా? దీన్ని ఎలా అంటాం? కానీ మనుషులు పూర్తిగా ఏమీ అర్థం చేసుకోవట్లేదు, అసలు సత్యుగం ఎలా ఉంటుందో కూడా వారికి తెలియట్లేదు. బాబా అర్థం చేయించారు, ఈ జ్ఞానానికి ఎవరైతే యోగ్యులుగా అవుతారో వారు పురాతనమైన భక్తులై ఉండాలి. అంటే పాత భక్తులే ఈ జ్ఞానానికి యోగ్యులు, చాలా భక్తి చేసి ఉండాలి. వారికి మీరు అర్థం చేయించండి, నా భక్తులకు వెళ్ళి చెప్పండి అంటారు. ఇంకెవరైతే ఈ కులానికి చెందిన వారు కాదో వారికి ఎంత చెప్పినా అర్థమే కాదు. సమయం ఎందుకు వృధా చేసుకోవడం, వాళ్ళతో వాదన పెట్టుకుంటూ అర్థం చేయిస్తూ నిజం మీరు నమ్మండి చెయ్యండి, ఎందుకు?
బాబా అంటారు ఈ కులం వారైతేనే ధారణ చేస్తారు. ఈ కులం వారే కాదు అన్నప్పుడు ఎంత చెప్పినా కూడా నమ్మరు. అంటారు ఆత్మ ఏంటి పరమాత్మ ఏంటి, అసలు నాకు దీనిపైన ఇంట్రెస్ట్ లేదు, నేను దీన్ని అర్థం చేసుకోవాలని అనుకోవట్లేదు. కొందరైతే ఓపెన్గా చెప్పేశారు మీరు మాటికి నాకు చెప్పకండి, నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటారు. అయినా కొందరికి అర్థం కాక చెప్పాలి కదా, బాబా చెప్పమన్నారు కదా అని అపాత్ర దానం చేస్తూ ఉంటారు. బాబా అందుకే చెప్తారు పిల్లలు ముందు పరిశీలించండి, లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా, వారు కొంతనైనా వినే రకంగా కనబడితేనే కదా మనం ఇవ్వాలి. అంతే తప్ప ఊరికే వెంటబడుతూ ఇస్తే అది డిసర్వీస్ కూడా అవుతుంది. అలా తో ऐसी के साथ मेहनत क्यों करनी चाहिए, నాకు అభిరుచి లేదండి అని నిర్మమాటంగా చెప్పాక మీరు వాళ్ళ వెనకాల శ్రమ ఎందుకు చేస్తూ ఉన్నారు? బాబా అర్థం చేయిస్తారు. పైన రాసి ఉండాలి భగవాను వాచ, నేను వచ్చేది కల్పకల్పం పురుషోత్తమ సంగమ యుగంలో, అది కూడా సాధారణ మనుష్య తనువులో అని. ప్రతి చిత్రంలో భగవాను వాచ అనే శబ్దం ఉండాలి అని బాబా అంటారు. ఎవరికైతే తన జన్మల గురించి కూడా తెలియదో వారికి నేనే తెలియజేస్తున్నాను. పూర్తి 5000 సంవత్సరాల పాత్ర మీరు ఎలా పోషిస్తారో నేనే తెలియజేస్తున్నాను అంటున్నారు. ఎవరైతే మొదటి నెంబర్లో వస్తారో వారిదే పూర్తి పాత్ర ఉంటుంది కదా. శ్రీకృష్ణుని యొక్క మహిమను పాడుతూ ఉంటారు. ఫస్ట్ ప్రిన్స్ ఆఫ్ సత్యుగ్ అని అంటారు. శ్రీకృష్ణుడు మొట్టమొదటి రాజకుమారుడు అని. వహి 84 జన్మం కే బాద్ క్యా హోగా, మరి ఆ శ్రీకృష్ణుడే 84 జన్మలు తీసుకున్న తర్వాత ఎలా ఉంటాడు? ఫస్ట్ బెగర్, ఫస్ట్ ప్రిన్స్, ఫస్ట్ బెగర్ అవుతారు అంటున్నారు. మీరిప్పుడు బెగర్ నుండి ప్రిన్స్గా అవుతున్నారు. అంటే బాబా దృష్టిలో ఇక్కడ బెగర్ అంటే ఏంటి అంటే పూజ్యుడిగా ఉండేటువంటి ఆత్మ మళ్ళీ పూజారి స్థితిలో తన విగ్రహం ముందే యాచిస్తూ, ఇప్పుడు బ్రహ్మ ఆత్మ అంతిమ జన్మలో నారాయణుడి భక్తి చేశారు కదా, నారాయణుడిని కోరేది కదా, మరి ఎలా ఉన్నట్టు? ఆ స్థితిని బాబా అంటున్నారు తప్ప ఇక్కడ డైరెక్ట్ బెగ్గర్ అంటే బెగ్గర్ అని కాదు. అక్కడ అర్థము భావాన్ని క్లియర్గా బాబా చెప్తున్నారు. ఇప్పుడు బాబా వచ్చి గవ్వల నుండి వజ్రతుల్యంగా తయారు చేస్తున్నారు. ఎవరైతే వజ్రతుల్యంగా ఉండేవారో వారే గవ్వతుల్యంగా ఎలా మారుతున్నారో చూస్తున్నారు. పునర్జన్మలైతే తీసుకుంటూనే ఉంటారు. అందరికంటే అధికంగా జన్మలు తీసుకునేది ఎవరో కూడా బాబా చెప్పేశారు. మొట్టమొదట శ్రీకృష్ణుణ్ణి పూర్తి 84 జన్మలు తీసుకుంటాడు అని చెప్పాలి. వారిదే రాజధాని ఉంటుంది, చాలా జన్మలు తీసుకుంటారు. ఇదైతే చాలా సహజమైన విషయం. కృష్ణుని అయితే నమ్ముతారు కదా, కానీ మనుషులకు ఈ విషయాలపైన పెద్దగా శ్రద్ధ ఉండట్లేదు అంటున్నారు. బాబా అర్థం చేయిస్తూ ఉంటే వండర్ అవుతూ ఉంటారు. బాబా అక్యురేట్గా చెప్తున్నారు ఫస్ట్ నెంబర్ ఆత్మనే లాస్ట్లోకి వచ్చేస్తుంది అని. ఫస్ట్ హీరే జైసా, లాస్ట్ కౌడీ జైసా. మొదట వజ్రతుల్యంగా అయిన వారు చివరికి గవ్వతుల్యంగా అవుతారు. ఫిర్ హీరే జైసా బన్నా హే, మరి వజ్రతుల్యంగా మనం అందరం తయారవ్వాలి, పావనంగా అవ్వాలి. ఇందులో ఏం కష్టం ఉంది? పారలౌకిక తండ్రి యొక్క శాసనం ఇది. కామం మహాశత్రు. మీరు పతితంగా అయింది దీని కారణంగానే. వికారాల్లోకి వెళ్తేనే దుఃఖాన్ని పొందుతారు. అందుకే నన్ను పిలుస్తూ వచ్చారు పతిత పావన రండి అని. ఎందుకంటే బాబా అయితే సదా పారస బుద్ధిగా ఉన్నారు. వారెప్పుడూ రాతి బుద్ధిగా అవ్వరు. కనెక్షనే వారికి మరియు మొదటి నంబర్లో జన్మ తీసుకునేటువంటి ఆత్మకి ఉంది. శివబాబా ఆత్మ శరీరంలోనే వస్తారు. మొదటి నెంబర్ ఆత్మ ఎవరు? శ్రీకృష్ణుని ఆత్మ. అంతిమ జన్మలో ఆ శ్రీకృష్ణుని ఆత్మనే బ్రహ్మగా ఉంటారు. అప్పుడు శివబాబా ఆత్మ శరీరంలోనే ప్రవేశిస్తారు. దేవతలు ఎంతో మంది ఉంటారు, కానీ మనుషులకు అర్థమే కావట్లేదు. క్రిస్టియన్స్ అంటారు క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది అని. వాళ్ళకి క్లియర్గా అర్థం అవ్వాలి. క్రైస్ట్ అయితే ఆ స్వర్గంలో లేడు, ఎందుకంటే క్రీస్తు పూర్వం అన్నారు. పూర్వం అన్నారంటే వాళ్ళు ఎవరు కూడా లేనట్లే ఆ స్వర్గంలో.
ఇది వారికి స్పష్టంగా అర్థం అవ్వాలి. ఇప్పుడు కొత్త కొత్తవి కనిపెట్టేవన్నీ కూడా వాళ్ళే చేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గరికి అందరూ నేర్చుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళది ఫ్రెష్ బుద్ధి ఉంది. చాలా వరకు చూస్తే మన నేషనల్ లీడర్స్ అందరు కూడా చాలా మంది విదేశాలకు వెళ్ళి చదువుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. వేర్వేరు దేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించి ఇక్కడికి వచ్చారు. అంటే అక్కడికి వెళ్ళి నేర్చుకొని ఇక్కడికి వస్తూ ఉంటారు. బాబా అదే చెప్తున్నారు, వాళ్ళ దగ్గర అన్ని నేర్చుకోవడానికి వెళ్తుంటారు అని. ఎంతో కాలం కాలేదు వాళ్ళు వచ్చి. అదే దేవీ దేవతా ధర్మమాత్మలైతే ఎప్పటి నుండో ఉన్నారు. అందుకని క్రిస్టియన్స్ది ఫ్రెష్ బుద్ధి అంటున్నారు బాబా. వృద్ధి కూడా వారిది బాగా జరిగింది. సతో రజో తమోలోకైతే అందరూ వస్తారు. మీకు తెలుసు, విదేశీయుల దగ్గర ఎన్నో నేర్చుకోవడానికి వెళ్తూ ఉంటారు. సత్యుగంలో మెహల్లు మొదలైనవి తయారు చేయడానికి అధికంగా సమయం పట్టదు. ఇప్పుడు ఇక్కడే చూస్తున్నాం కదా, ఒకప్పుడు ఇల్లు కట్టడం అంటే చాలా రోజులు సమయం పట్టేది. 3 నెలల్లో చాలా పెద్ద పెద్దవి కట్టేస్తున్నారు. అంటే ఇప్పుడు కూడా పెద్ద టైం పట్టట్లేదు. ఇంకా సత్యుగంలో టెక్నాలజీ ఎలా ఉంటుంది? అక్కడేమైనా పునాదులు లోతుగా తీసే అవసరం ఉందా? ఇక్కడ అంటే మనకి ప్రకృతి వైపరీత్యాలతో భయం ఉంది కాబట్టి పునాదులు చాలా స్ట్రాంగ్గా తీయాల్సి వస్తుంది. సత్యుగంలో ఏ అపాయం జరగదు. ప్రకృతి ద్వారా ఎటువంటి హాని ఏ రకంగా కూడా జరగదు. అందుకని అంత లోతు పునాదులు అవసరం లేదు. మళ్ళీ అక్కడ మెటీరియల్ ఏంటి? బంగారపు ఇటుకలు. వాటిని అంటించడానికి ఏదో లైట్ అడెసివ్ ఉంటుంది, పేస్ట్ గమ్ములాగా, వాటితో అతుకుపెడుతూ వెళ్తారు. అంత బలంగా ఇప్పట్లాగా పిల్లర్స్ వేసి స్ట్రాంగ్గా బీములు వేసి పెట్టడం ఇవన్నీ ఏమీ ఉండదు. చాలా వాటి టెక్నాలజీ డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ అసలు చాలా మినెట్ మోటార్స్ ఉంటాయంట. మినెట్ మోటార్స్తో చాలా ఫాస్ట్గా మహల్ నిర్మిస్తారు. ఎక్కి బుద్ధి మే ఆయా ఫిర్ వృద్ధి హోతీ జాతీ హే. ఒక్కరి బుద్ధిలో ఏదైనా వచ్చింది అంటే ఇంకా వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఏక్ బనాకర్ ఫిర్ డేర్ బనాతే జాతే హే. ఒకటి తయారు చేశారంటే అచ్చులాగా ఇక ఎన్నో తయారవుతూ ఉంటాయి దాని వెనకాల. బుద్ధి మే ఆ జాతా హేనా, బుద్ధిలోకి వచ్చేస్తుంది కదా. సైన్స్ వాलों की बुद्धि तुम्हारे पास ऊंच हो जाती है, జట్ మహల్ బనాతే రహేంగే. బాబన్నారు, మీ రాజ్యంలో సైన్స్ వారి బుద్ధి చాలా బాగా పనిచేసి చాలా మంచిగా వెంటనే మీ మహల్ని తయారు చేస్తారు అంటున్నారు. యహా మకాన్ వ మందిర్ బనానే మే 12 మాస్ లగ్ జాతే హై. ఇక్కడైతే ఒక ఇల్లు కట్టాలన్నా మందిరం నిర్మించాలన్నా 12 మాసాలు మినిమం పడుతుంది అంటున్నారు. అక్కడ ఇంజనీర్లు చాలా చురుకుగా ఉంటారు. అది గోల్డెన్ ఏజ్. రాతి బుద్ధిలో అంటే రాళ్ళతో కట్టడాలు అయితే ఏమీ ఉండవు, రాళ్ళే ఉండవు అసలు అక్కడ. ఇప్పుడు మీకు ఈ అన్ని ఆలోచనలు కలుగుతున్నాయి. మేము ఈ పాత శరీరాన్ని విడిచిపెడతాం, ఇంకా మేము ఇంటికి వెళ్తాం. మళ్ళీ అక్కడి నుండి సత్యుగంలో యోగ బలంతో జన్మ తీసుకుంటాం. పిల్లలకి సంతోషం ఎందుకు ఉండట్లేదు? మరి ఇంత శుభవార్త బాబా చెప్పినా కూడా పిల్లలకి ఆ సంతోషం కలగట్లేదు. యోగ బలంతో జన్మ తీసుకుంటాం, మా రాజ్యంలో ఇవి ఉంటాయి అని ఎంత సంతోషం కలగాలి. చింతన క్యూ నహీ చల్తా? మీకు ఎందుకు చింతన నడవట్లేదు? जो मोस्ट सर्विसेबल बच्चे हैं उनका చింతన జరూర్ చల్తా హోగా. అయితే ఇందులో ఎవరైతే చాలా అధికంగా సేవ చేసే పిల్లలు ఉంటారో, సర్వీసేబుల్గా ఉంటారో వారికి చింతన నడుస్తూ ఉంటుంది అంటున్నారు. ఏ విధంగా బ్యారిస్టర్ వద్ద బుద్ధి నడుస్తుంది కదా. ఎప్పుడు బ్యారిస్టర్కి ఏ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్లో ఎలాంటి పాయింట్ తీసుకొని మాట్లాడాలి, ఏ రకంగా కేసుని గెలవాలి అని మనసులో నడుస్తూనే ఉంటుంది. ఇలా అంటే ఇది, ఈ పాయింట్ తీద్దాము, ఇలా చెప్తే ఇది గుర్తు చేయాలి అని ఇలా మనసులో అనుకుంటూ ఉంటారు. మీకు కూడా అర్థమవుతుంది కదా, మేము ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకా వెళ్ళి ఇలా తయారవుతాము అని. యాద్ సే హీ తుమారీ ఆయు వృద్ధి కో పాయేగి. బాబా స్మృతితోనే మీ ఆయుష్
వృద్ధి చెందుతూ ఉంటుంది అంటున్నారు. అభి తో బేహద్ బాప్ కే బచ్చే హే, యా గ్రేడ్ బహుత్ ఊంచీ హే. ఇప్పుడైతే మీరు అనంతమైన తండ్రి యొక్క పిల్లలుగా ఉన్నారు. ఈ గ్రేడ్ చాలా ఉన్నతమైనది అంటున్నారు. అన్నిటికంటే చాలా గొప్ప నషా కలిగించేటువంటి టైటిల్ అనండి, గ్రేడ్ అనండి. ఎవరి పిల్లలం? భగవంతుని పిల్లలం. క్రైస్ట్ని సన్ ఆఫ్ గాడ్ అంటారు, అంటే దేవుని కుమారుడు అని. మరి మనం కాదా? అదొక గొప్ప టైటిల్గా వర్ణిస్తారు. కానీ బాబా అన్నారు మీకుండాలి, నేను భగవంతుని యొక్క పుత్రుణ్ణి అని. ఆ నష ఉండాలి. తుమ్ ఈశ్వరీయ పరివార్కే హో, మీరు ఈశ్వరుని పరివారంలో ఉన్నారు, భగవంతుని యొక్క ఫ్యామిలీ మెంబర్గా ఉన్నారు, మీరు కుటుంబంలో ఉన్నారు. ఉన్కా కోయి ఔర్ సంబంధ్ నహీ హై. బాబా అన్నారు నాకు ఇంకెవరితోనూ సంబంధం లేదు. బాయి బెహన్ సే భీ ఊంచా చడా దియా హై. ఇక్కడ మన మధ్యలో కూడా ఇతర ఏ రకమైన సంబంధాలు లేవు. సోదరి సోదరుల కన్నా కూడా ఉన్నతమైన సంబంధంలోకి బాబా తీసుకెళ్లారు. ఏంటది? బాయి బాయి, సోదర దృష్టి. ఇది ప్రాక్టీస్ చేయాలి. సోదరుని నివాసం ఎక్కడా? బ్రుకుటి. సోదరుడెవరు? ఆత్మ. ఆత్మ సోదరుని నివాసం ఎక్కడా అంటే బ్రుకుటి. బ్రుకుటి అకాల్ ఆత్మ యొక్క సింహాసనం. ఈ సింహాసనము ఆత్మలన్నింటివి ఇప్పుడు కుళ్ళిపోయి ఉన్నాయి. అందరికంటే ఎక్కువగా మీ సింహాసనాలే కుళ్ళిపోయాయి అంటున్నారు. ఆత్మ ఇస్ తఖ్త్ పర్ విరాజమాన్ హోతీ హై. ఆత్మ ఈ సింహాసనం పైన విరాజమానమై ఉంది. మన చైర్ అంతా డ్యామేజ్ అయిందని బాబా కొత్త స్థితులనే ఆసనాలను ఇచ్చారు. సాక్షి స్థితి. బాబా యొక్క ఒక్కొక్క వాక్యము మురళిలో ఒక్కొక్క స్థితిలో ఇలా ఉండండి, ఈ స్థితి ఆ స్థితి అంటారు కదా, ఆ స్థితులన్నీ ఆసనాలే. ఆసనాలంటే చైర్స్. ఆసనాలంటే రెండు రకాల అర్థం వస్తుంది. ఒకటేమో శరీరం అవయవాలతో చేసేటువంటి యోగాని ఆసనాలు అంటారు. ఇంకొకటి ఆసనాలు అంటే కుర్చీలు, కూర్చునేందుకు సహకరించే సాధనాలు, అవి ఆసనాలు. అయితే బాబా మనకి అటువంటి ఎన్నో ఆసనాలని ఇచ్చారు. ఎందుకంటే ఆత్మకి బ్రుకుటి ఆసనము లోపల కుళ్ళిపోయింది, అకాల సింహాసనం కుళ్ళిపోయింది ఇప్పుడు. అందుకని బాబా మనకి చాలా ఆసనాలు ఇచ్చారు. ఆత్మ పూర్తి సూక్ష్మమైనటువంటిది, ఒక స్టార్ మాదిరిగా ఉంటుంది. బాబా అంటారు నేను కూడా బిందువును. మే ఫిర్ తుమ్సే బడా తుడే హూ. నేనేమైనా మీకన్నా సైజులో పెద్దగా ఉన్నానా? లేదు. మీకు తెలుసు కదా మీరు శివబాబా సంతానం. ఇప్పుడు బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. దీనికోసం స్వయాన్ని మేము ఆత్మలం, బాయి బాయి అని భావించాలి. బాబా సన్ముఖంగా చదివిస్తున్నారు. ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువగా ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. బాబా వైపే మనసు లాగుతూ ఉంటుంది. ఈ విఘ్నాలన్నీ కూడా డ్రామానుసారంగా మీకు కలుగుతూనే ఉంటాయి. విఘ్నాలు రావద్దు అంటే మనం పరీక్షలు వద్దు అని చెప్పినట్లే. పిల్లలకి మీరేమంటారు? పరీక్షలకు వెళ్ళను, నేను చదువుకుంటాను కానీ నేను పరీక్షలు రాయనంటే బాగుంటుందా? పరీక్షలు రాస్తేనే కదా పిల్లలు ఏమైనా చదివారా లేదా, ఏమైనా అర్థమైందా లేదా అనేది తెలిసేది, నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయగలిగేది. మరి పరస్పరంలో ఇంతమంది విద్యార్థుల్లో ఎవరు ముందు చాలా మంచి షార్ప్ ఉన్నారు, ఎవరు డల్గా ఉన్నారని తెలిసేది కూడా పరీక్షలతోనే. మరి మనకి కూడా లైఫ్లో విఘ్నాలు, సమస్యలు, అవి కూడా పరీక్షలు లాంటివి. వద్దు నాకే సమస్యలు వద్దు అంటే పరీక్షలు వద్దు అన్నట్టే. మరి పరీక్షలు లేకుండా అయితే కుదరదు కదా. అందుకే బాబా అన్నారు ఈ విఘ్నాలైతే డ్రామానుసారంగా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు బాబా చెప్తున్నారు మీరు పతితంగా అవ్వకూడదు. ఇది బాబా యొక్క ఆర్డినెన్స్.
ఇప్పుడైతే ఇంకా అందరూ తమో ప్రధానంగా అయిపోయారు, వికారాలు లేకుండా జీవించలేకపోతున్నారు. గవర్నమెంట్ ఎలాగైతే తాగుడు మానాలి అని చెప్తుంది ఒకవైపు, తాగకూడదు అని అంటుంది, కానీ తాగకుండా ఉండగలుగుతారా? మళ్ళీ అదే గవర్నమెంట్ బాగా తాగించి ఈ బాంబులతో మీరు వెళ్ళి ఫలానా ప్రదేశంలో పడండి అని చెప్పి ఆదేశం ఇస్తుంది. బాగా తాగి వాళ్ళు బాంబులు మీద వేసుకొని వెళ్ళి హెలికాప్టర్ ద్వారా ఎక్కడైనా దించితే అక్కడ ఉండి ఆ బాంబులతో పాటు ప్రాణాలు అర్పిస్తారు. మరి ఒకవైపు తాగొద్దు అని చెప్పి మళ్ళీ అవసరానికి తాగిస్తుంది కూడా. అలాగే ఉంది. మరి భగవంతుడు కామం మహాశత్రువు అని చెప్తున్నాడు అని గీతను వినిపించే వాళ్ళు కూడా చెప్తారు. చెప్పి మళ్ళీ ఎవరు పాటించరు దాన్ని, అది చేయాల్సిన అవసరం కూడా లేదని అనుకుంటారు. ఎంత నష్టం జరుగుతుంది అలా. మీరు ఇక్కడ విశ్వానికి యజమానిగా అవుతున్నారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చొని బాంబ్స్ వదులుతారు మొత్తం సృష్టి యొక్క వినాశనం కోసం. కైసే చెటాపేటీ హే. మీరేమో ఇక్కడ కూర్చొని విశ్వానికి యజమానిగా అవుతూ ఉంటే, వాళ్ళేమో అక్కడ కూర్చొని బాంబులు వదులుతూ ఉన్నారు. మీరేమో నవనిర్మాణ కార్యం చేపడుతూ ఉంటే, వాళ్ళేమో మొత్తం విధ్వంసము వినాశనం యొక్క కార్యాన్ని తీసుకున్నారు. ఎలా ఉంది సంఘర్షణ అంటున్నారు. మీ ప్రయత్నం ఎలా ఉంది, వాళ్ళ ప్రయత్నం ఎలా ఉంది. మీరు ఇక్కడ కూర్చొని బాబాని జ్ఞాపకం చేస్తున్నారు, విశ్వానికి యజమానిగా అవుతున్నారు. ఎలా అయినా సరే బాబాని తప్పనిసరిగా జ్ఞాపకం చెయ్యాల్సిందే. ఇందులో హఠయోగము లేక ఆసనాలు వేసే విషయాలు లేనే లేవు. బాబా ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు. ఎక్కడైనా కూర్చోండి, కానీ నన్ను జ్ఞాపకం చేయండి. మోస్ట్ బిలవర్డ్ బాబా, మోస్ట్ బిలవర్డ్ పిల్లలు అంటే చాలా అత్యంత ప్రియమైన తండ్రిని అత్యంత ప్రియమైన పిల్లలు జ్ఞాపకం చేస్తున్నారు. వెన్న నుండి వెంట్రుక తీసినంత తేలికగా బాబా మనకి రాజ్యభాగ్యాన్ని ఇస్తున్నారు. వెన్న చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, దాంట్లో నుండి ఏదైనా సన్నగా ఇరికిన దాన్ని మీరు ఇలా తీయాలన్నా స్మూత్గా వచ్చేస్తుంది. అలా బాబా అంటున్నారు, నేను మీకు విశ్వరాజ్య భాగ్యాన్ని ఈజీగా ఇచ్చేస్తున్నాను. ఒక్క సెకండ్లో జీవన్ముక్తిని పొందుతారు. ఎక్కడ కూర్చొని ఉన్నా సరే, మీరు టూర్స్కి వెళ్ళినా విహారయాత్రలు చేస్తూ ఉన్నా నన్ను జ్ఞాపకం చేయండి. పవిత్ర హోనే బిగర్ జాయింగే కేసే. పవిత్రంగా అవ్వకపోతే ఎలా వెళ్ళగలుగుతారు తిరిగి? శిక్షలు పొందాల్సి ఉంటుంది కదా. ధర్మరాజు వద్దకి వెళ్ళాల్సి ఉంటుంది. మరి ధర్మరాజు ఊరికే విడిచిపెడతాడా? లెక్క ఖాతాలన్నింటినీ కూడా పూర్తి చేసుకోవాలి అని చెప్తారు. ఎంత పవిత్రంగా అవుతే అంత ఉన్నత పదవిని పొందుతారు. ఇంప్యూర్గానే ఉండిపోతే ఇంకా చాలా దెబ్బలు తినవలసి ఉంటుంది. ఎంత బాబాని జ్ఞాపకం చేస్తే అంత పాపాలు తొలగుతాయి. ఇందులో ఖర్చు మొదలైన విషయాలేమీ లేవు. మీరు ఇంట్లో కూర్చొని ఉండండి, బాబా నుండి మంత్రాన్ని తీసుకోండి. ఇది మాయను వశం చేసుకునేటువంటి మంత్రం, మన్మనాభవ. ఈ మంత్రం లభించిందా అంతే. ఇంక ఇంట్లో కూర్చున్నా కూడా ఈ మంత్రం యొక్క అర్ధస్వరూపంలో ఉండండి. నోటితో ఏమీ మాట్లాడే అవసరం లేదు. తండ్రి ఇచ్చేటువంటి వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి. మీకు అర్థమవుతుంది కదా, బాబా స్మృతితో మేము సతో ప్రధానంగా అవుతాము అని. పాపాలు తొలగిపోతాయి. బాబా తన అనుభవం కూడా వినిపిస్తున్నారు. బ్రహ్మ బాబా భోజనం చేయడానికి కూర్చుంటారంట. మంచిది, శివబాబా స్మృతిలోనే ప్రతి ముద్ద తినాలి అని అనుకుంటారు. మళ్ళీ మధ్యలో మర్చిపోతారు. ఎందుకంటే ఎవరి తలపైన ఇన్ని బాధ్యతలు ఉంటాయో వారికి చాలా ఆలోచనలు కూడా కలుగుతూ ఉంటాయి కదా. ఫలానా ఆత్మ ఎంత సేవ చేస్తూ ఉన్నారు, వారు ఎక్కడున్నారో, ఆ పిల్లలకి ఏమైనా అవసరం ఉందో అని బాబా అయితే చింతన చెయ్యాల్సి వస్తుంది కదా. సర్వీసేబుల్ పిల్లలని బాబా బాగా జ్ఞాపకం చేస్తూ ఉంటారు, చాలా ప్రేమ చేస్తారు. బాబా మనతో ఏం చెప్తారు? ఈ శరీరంలో ఏ ఆత్మ అయితే విరాజమానమై ఉందో వారిని జ్ఞాపకం చేయండి అని అంటారు.
శివబాబా విరాజమానమై ఉన్నారు ఈ బ్రహ్మ శరీరంలో, మీరు శివబాబానే జ్ఞాపకం చేయండి అంటారు. మీరు ఇక్కడికి వచ్చింది కూడా శివబాబా వద్దకు. బాబా అక్కడి నుండి క్రిందకు వస్తారు, పై నుండి క్రిందకు. అందరితో ఏం చెప్తారు? భగవంతుడు స్వయంగా వచ్చారు, భగవంతుడు భూమిపైన అవతరించారు, ఈ జ్ఞానం వినిపిస్తున్నారు అని అంటారు. కానీ అర్థమే చేసుకోరు. అలా చెప్పడం కన్నా యుక్తిగా చెప్పండి అంటున్నారు బాబా. హద్దు బేహద్దు అంటే మనకి అనంతమైన తండ్రి ఒకరు ఉంటారు, హద్దు తండ్రి ఒకరు ఉంటారు. ఇలా యుక్తిగా మీరు జ్ఞానాన్ని వినిపించండి. అనంతమైన తండ్రి రాజ్యమునివ్వడానికి వచ్చారు. పాత ప్రపంచం యొక్క వినాశనం కూడా ఎదురుగా ఉంది. ఒకే ధర్మం యొక్క స్థాపన, అనేక ధర్మాల వినాశనము జరుగుతుంది. బాబా అంటారు, నిరంతరం నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు మీ పాపాలన్నీ భస్మం అవుతాయి. ఇది యోగ అగ్ని ఉంది. దీనితో మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ఈ విధానాన్ని బాబానే తెలియజేశారు. పిల్లలైన మీకు తెలుసు కదా, బాబా అందరినీ పూల సమానంగా తయారు చేయడానికి వచ్చారు. మరి పూల సమానంగా అవుతేనే బాబా తన కనురెప్పల పైన కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారు. ఏ కళ్ళు? బాబా కళ్ళు ఉన్నాయా? మరి ఏ కళ్ళు? బాబా నా జ్ఞానం అనే నేత్రాలు. బాబా ఇక్కడ నేత్రం అని దేన్ని అంటారు? జ్ఞాన నేత్రం అంటారు కదా. అంటే జ్ఞానంతో తీసుకెళ్తారు. కమాయి బి బహుత్ భారీ హే, సంపాదన కూడా ఇందులో చాలా గొప్పగా ఉంది. బాబాని మరచిపోతే అంతే నష్టం కూడా ఉంటుంది. జ్ఞాపకం చేస్తే ఎంత లాభం పొందుతారో, మరచిపోతే అంత నష్టపోతారు కూడా. పక్కా వ్యాపారస్తునిగా తయారవ్వాలి. బాబా స్మృతితోనే ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఒక శరీరం విడిచిపెట్టి ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. మరి బాబా అంటారు, మధురాతి మధురమైన పిల్లలు ఆత్మాభిమానిగా కండి, ఈ అలవాటు బాగా చేసుకోండి. స్వయాన్ని ఆత్మగా భావించి ఈ చదువుకోండి. అప్పుడు మీ నావ తీరానికి చేరుతుంది, శివాలయానికి వెళ్తారు. చంద్రకాంత వేదాంతంలో కూడా ఒక కథ ఉంది. ఆ కథలో ఏం చెప్తారంటే, ఒక నావలో ఎంతో మంది ప్రయాణికులు వెళ్తున్నారంట. నావ మధ్యలో ఎక్కడో ఒక ద్వీపం దగ్గర కాసేపటి కోసం ఆగిందంట. కొందరు ప్రయాణికులు దిగి అక్కడ ద్వీపం దగ్గర, తీరం దగ్గర అమ్ముతున్నటువంటి పదార్థాలకు ఆకర్షితమై అవి తినడానికని చెప్పి దిగారంట. నావ ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్ళదు కదా, కాసేపైనా ఉంటుంది కదా అని తినడంలో మునిగారంట. అది సైరన్ ఇచ్చింది వెళ్ళే ముందు, కానీ వీళ్ళకి వినబడలేదు. ఎందుకంటే తింటున్నారు మజాగా. అది వెళ్ళిపోయిందంట. వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అని కథ చెప్తారు. ఇవి భక్తి మార్గం యొక్క శాస్త్రాల్లో ఇలా తయారు చేసి చెప్పారు. అవే చదువుతూ ఉంటారు అందరు. బాబా ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఈ అన్నీ వదిలిపెట్టేస్తారు మీరు. అంటే ఇంక ఇటువంటి కథలు వీటిల్లో ఇంట్రెస్ట్ కన్నా ప్రాక్టికల్గా జ్ఞానాన్ని ధారణ చేయడంలో, ఆ కథలో ఏదైతే తెలుసుకున్నారో అలా అయితే నేను ఉండకూడదు అని చెప్పి దాని నుండి ఒక పాఠం నేర్చుకొని దాన్ని ప్రాక్టికల్గా ధారణలో చూపిస్తారు. అంతే తప్ప ఇంకా కథలు విందాం, ఇంకా ఏమున్నాయి, ఇంకా ఏం చేస్తారు, ఇంకా ఏమేం చెప్పారు అని వాటి లోతుల్లోకి మీరు వెళ్ళరు అంటున్నారు బాబా. బాబా వచ్చింది అందరినీ తీసుకొని వెళ్ళటానికి. భారతదేశం యొక్క ఉత్థానం పతనం ఎలా జరుగుతుందో ఇది క్లియర్గా బాబా వినిపించారు. నల్లగా ఉన్న ఆత్మ తెల్లగా అవుతుంది. ఇప్పుడు బ్రహ్మయే విష్ణువుగా అవుతారు, విష్ణువే మళ్ళీ బ్రహ్మగా అవుతారు. ఏక్ తో సిర్ఫ్ నహీ బంతా హేనా, ఇది ఒక్కరిదే బాబా చెప్తున్నారు, కానీ ఇది ఒక్కరికి వర్తించే విషయం కాదు. ఎంతో మంది మొత్తం సృష్టిలో ఇప్పుడు పూజ్యులుగా, పూజారిగా, మళ్ళీ మనమే మనుష్యులుగా, మనమే దేవతలుగా అవుతాం. మనమే తమో ప్రధానంగా, మళ్ళీ మనమే సతో ప్రధానంగా అవుతాం. మళ్ళీ సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అవుతాం. ఇది అందరికీ వర్తించేది. బ్రహ్మదైతే తెలిసిపోయాయి కాబట్టి పాత్రలు
చెప్పగలుగుతున్నాం ఈజీగా, బ్రహ్మయే విష్ణు, విష్ణువే బ్రహ్మ అని. ఇప్పుడు మనమైతే పర్టికులర్గా మనం ఏ దేవతగా అవుతామనేది తెలియదు కాబట్టి ఇన్ జనరల్గా అందరికీ వర్తిస్తుంది ఈ విషయం. మనుషులు దేవతలుగా అవుతారు, దేవతలు మళ్ళీ సామాన్య స్థితికి వచ్చేస్తారు, నల్లగా తెల్లగా అవుతారు అని. అందుకే బాబా అంటున్నారు స్వర్గానికి వెళ్తారు, మళ్ళీ నరకానికి వచ్చేస్తారు. శ్రీకృష్ణుని యొక్క చిత్రం కూడా నల్లగా తెల్లగా చూపిస్తారు కదా. స్వర్గంలో వెళ్ళేటప్పుడు తెల్లగా ఉంటారు, నరకంలోకి వచ్చాక నల్లగా. కృష్ణుడి యొక్క బాల్య రూపంలోని చిత్రం ఒకటి మన దగ్గర ఉన్నది, చాలా బాబాకి చాలా చాలా ఇష్టం. అది చేతిలో వెన్న, స్వర్గం అనే వెన్న, కాల్ దగ్గర నరకం, రెండు బాల్స్గా చూపించారు. చేతిలో ఉన్న బాల్లో స్వర్గం, కాల్ దగ్గర ఉన్న బాల్లో నరకం. పాకుతూ ఉన్న అంబాడే కృష్ణుడు ఈ చిత్రంలో చాలా క్లియర్గా ఉంది అంటున్నారు. రాజ్యం యొక్క చిత్రం కూడా మీరే తయారు చేశారు కదా. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారము. బాబా యొక్క ఆర్డినెన్స్ని పాటించటానికి మేము ఆత్మలం, సోదరులం, బ్రుకుటి మధ్యలో నివసించే వారము, బేహద్ తండ్రికి పిల్లలము. ఇది మా ఈశ్వరీయ పరివారము. ఈ స్మృతిలో ఉండాలి. ఏమేమనుకోవాలి? మేము ఆత్మలం, సోదరులం, బ్రుకుటి మధ్యలో నివసించే వారిమి, అనంతమైన తండ్రి పిల్లలము. ఇది మా ఈశ్వరీయ ఫ్యామిలీ. ఈ స్మృతిలో ఉండాలి. ఆత్మాభిమానిగా అయ్యే అలవాటు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ధర్మరాజు శిక్షల నుండి విడిపించుకోవటానికి తన లెక్కాచారములన్నింటినీ పూర్తి చేసుకోవాలి. మాయను వశం చేసుకునే మంత్రం ఏదైతే లభించిందో దానిని జ్ఞాపకం చేస్తూ సతో ప్రధానంగా అవ్వాలి. వరదానం. बिंदु रूप में स्थित रहा, औरों को भी ड्रामा के बिंदी की स्मृति दिलाने वाले విఘ్న వినాశక్ భవ. బిందు రూపం యొక్క స్థితిలో ఉంటూ ఇతరులకు కూడా డ్రామా బిందువును స్మృతి చేయించేటువంటి విఘ్న వినాశక భవ. బిందు రూపంలో స్థితులై ఇతరులకు కూడా డ్రామా బిందువు అనే స్మృతిని కలిగించే విఘ్న వినాశక భవ. ఎవరైతే ఏ విషయంలో కూడా ప్రశ్నార్థకం చేయకుండా, అంటే ప్రశ్నార్థకంను ఉపయోగించకుండా సదా బిందు రూపంలో స్థితులై ప్రతి కార్యంలో ఇతరులకు కూడా డ్రామా బిందువును స్మృతి చేయిస్తారో వారే విఘ్న వినాశకులు. అంటే ఒక విఘ్నం వచ్చింది, ఆ విఘ్నంలో మనమేం గుర్తుంచుకోవాలి, ఇతరులకేం గుర్తు చేయించాలి. విఘ్నాన్ని వినాశనం చెయ్యడము అంటే ముందు మనం క్వశ్చన్స్ చేయకూడదు. అంటే ఎందుకు ఇలా జరిగింది, ఇలా ఏంటి, ఇలానా అలానా, ఈ ప్రశ్నలు మనలో ఉత్పన్నం కావద్దు. వేరే వాళ్ళకి ఉత్పన్నం అవుతున్న మనం డ్రామా, బాబా ముందుగానే చెప్పేశారు కదా, డ్రామాలో ఊహించని రీతిలో అన్నీ జరుగుతాయి. మనం అనుకున్నట్టుగా ఏమీ ఉండదు. అందరి పాత్రలు, అందరి లోపల ఉన్నవి మాయ పరీక్షలు, మాయ మహారథిని కూడా పడేస్తుంది అని అన్నారు కదా. మరి ఆశ్చర్యపోవద్దు. వారు ఇతరులను కూడా సమర్థంగా తయారు చేసి సఫలత అనే గమ్యాన్ని సమీపంగా తీసుకొస్తారు. వారు హద్దు సఫలత యొక్క ప్రాప్తిని చూసి సంతోషించరు, కానీ అనంతమైన సఫలతా మూర్తులుగా అవుతారు. సదా ఏకరసంగా, సదా శ్రేష్ఠ స్థితులవుతారు. వారు తమ సఫలత యొక్క స్వస్థితిలో అసఫలతను కూడా పరివర్తన చేస్తారు. తమ సఫలత యొక్క స్వస్థితిలో ఉండి అసఫలతను కూడా, ఫెయిల్యూర్ని కూడా పరివర్తన చేస్తారు. స్లోగన్. ఆశీర్వాదాలను తీసుకోండి,
ఆశీర్వాదాలను ఇవ్వండి. అప్పుడు త్వరగా మాయా జీత్గా కాగలుగుతారు. ఆశీర్వాదాలు తీసుకోవాలి, ఇవ్వాలి. అప్పుడు ఈజీగా మాయను జయించగలుగుతాం. ఈరోజు స్వమానము, నేను ఆత్మను విఘ్న వినాశకుడను. నేను ఆత్మను విఘ్న వినాశకుడను. ఓం శాంతి.